రుణమాఫీ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించిన ప్రజా ప్రతినిధులు రైతులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ని ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు, ముఖ్యమంత్రి ఇతర మంత్రుల స్పీచ్ ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు వేదిక వద్ద బాణాసంచా కాల్చారు, మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, అశోక్, అంజయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు మరి రుణమాఫీ విషయంలో లాంచింగ్ చేసిండు. 1,00,000 రూపాయలు మొదటి దిశలో రుణమాఫీ రిలీజ్ చేసిన రైతులకు చాలా ఆనందం. అసలు భారతదేశంలో మొదట్లో కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఒక రైతు కాకుండా రైతు భార్య ఉన్న, రైతు కొడుకున్న, ఎల్టీ లోనున్నా, ఎస్టీ లోనున్నా, ఎంటీ లోనున్నా, బంగారం లోనున్నా అన్ని రుణాలు కుటుంబానికి రుణ విముక్తి చేయాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన వాగ్దానంలో అదే పరంపరలో మరి రేవంత్ రెడ్డి గారు పెద్దలు అక్కడ మరి సోనియా గాంధీ గారు కానీ మరి రాహుల్ గాంధీ గారు కానీ తీసుకున్న నిర్ణయం వరంగల్ డిక్లరేషన్ ప్రకారం అన్నమాట నిలబెట్టుకోవడానికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ అందరూ పండుగ సంబరాలు చేసుకుంటారు, స్వీట్లు పంచుకుంటారు, దావతులు చేసుకుంటారు. ఎందుకంటే 2 లక్షలు ఏకకాలంగా 31,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఆ రోజు 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 32,000 కోట్లు అంటే మరి చాలా సంతోషం. ఈ రుణం మాఫీ చేసుకొని వెంటనే మళ్ళా మీకు వారం రోజుల్లో సకాలంలో మరి ఖరీఫ్ స్టార్ట్ చేసాం కాబట్టి మీ అందరికీ రుణాలు వస్తాయి, మీరు అధైర్యపడవద్దు. అదే కాకుండా రైతు భరోసా కూడా మరి కార్యక్రమాలు స్టెప్స్ వేసి 2-3 స్టెప్స్ అయిపోయినాయి. 10 ఎకరాల లోపు తప్పకుండా ఇస్తారని వారు ఒక మాటకు వచ్చిండ్రు. అలాగే ఆ డబ్బులు ఈ డబ్బులు రైతులకు డబుల్ ధమాకా. జూలైలో ఈ రైతు రుణమాఫీ, ఆగస్టులో మరి రైతు భరోసా కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రీతి ప్రభుత్వం కాబట్టి, రైతు దేశానికి వెన్నెముక కాబట్టి, రైతు అన్నం పెడితేనే మనం అంతా తింటున్నాం కాబట్టి మనం అంతా రైతులం. మరి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ కానీ, ఖర్గే గారు కానీ, మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, వారి మంత్రివర్గ సహచరులకు కానీ అందరం రుణపడి ఉన్నాం. ఎందరం ఇంత స్టెప్ తీసుకోవడం మామూలు ముచ్చట కాదు. 31,000 కోట్లు ఎందరో కొందరు వెకిలి వేషాలతోని గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు చేరు వీళ్ళే చేస్తారు. ఆ ముక్కు 4 రాస్తాం, పదవులు రాజీనామా చేస్తాం, సవాల్ ఇస్తే ఆ సవాల్ ఎక్కడ పోయింది? ఆ సవాళ్ళతో మాకు సంబంధం లేదు. కానీ దయచేసి రైతులకు మేము ఆనందంగా మా ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట కట్టుబడి ఈనాడు 1,00,000, రేపు ఫస్ట్ వరకు 1.5, మళ్ళీ 15 ఆగస్టు లోపు 2 lakhs తప్పకుండా మరి రుణమాఫీ చేసి రైతులను పూర్తిగా రుణవిముక్తి చేసి మళ్ళీ వెంటనే లోన్ ఇచ్చి మరి రైతు భరోసా ఇచ్చి వ్యవసాయం మంచిగా పండుగ, వ్యవసాయం దండగన్నారు. గతంలో వ్యవసాయం పండుగ 9 ఏళ్ల సంది రైతులు పాస్బుక్లు పెట్టి మరి చాలా ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. ఆ రైతుల ఇబ్బంది ఈ నెలలో, వచ్చే నెలలో పూర్తిగా రైతులు దసరా పండుగ చేసుకున్నట్టు, మరి సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు బ్రహ్మాండంగా ఈ 2 డబుల్ ధమాకా రైతు రుణమాఫీ మరి రైతు భరోసాతోని పుష్కలమైన డబ్బులతోని వ్యవసాయం మంచిగా చేసుకొని దేశానికి ఉత్పత్తి మంచిగా చేసి భారతదేశంలో మరి తెలంగాణను మంచి పేరు తేవాలని కోరుకున్న మీ రైతులందరికీ ధన్యవాదాలు. దేశ చరిత్రలోనే వ్యవసాయ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడిన రోజు ఈరోజు. రైతుల పండుగ, రాష్ట్రం అంతా రైతులు పండుగ చేసుకున్న రోజు. ఎందుకంటే ఏకకాలంలో ఆ రోజు ఆ మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే రుణమాఫీ చేసిందో ఈరోజు ఈ రేవంతుడు ఇక్కడ రుణమాఫీ చేసి ఇక్కడ తెలంగాణ ప్రజల రైతుల గుండెల్లో నిలిచిపోయారు. రైతులందరికీ కూడా ఈ రుణమాఫీ వల్ల ఎంతో లాభం చేకూరుస్తుంది. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అనే విధంగా ఈరోజు గ్రామాల్లో రైతులు పండుగ చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ నాయకులకు కూడా అందరికీ కూడా మేము ఈ రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఈ ఇంటికి తీసుకుపోయి వేరే పార్టీలకు కట్ చేసే విధంగా కాదు, అన్ని పార్టీలలో కూడా రుణమాఫీ చేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా మన ఆలేరు మండలంలో
1843 మందికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఈరోజు 1 లక్ష రుణమాఫీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కొలనుపాక గ్రామంలో 585 మందికి 1 లక్ష రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని విధాలు కూడా అండగా ఉండి రైతులకు ఎటువంటి బాధ రానియకుండా చూసుకుంటామని ఈ తెలంగాణ ప్రభుత్వం తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు రైతులకు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైతు వేదిక ద్వారా రైతులకి రుణమాఫీ తెలియజేసినందుకు మన వ్యవసాయ శాఖకు మరియు వివిధ గ్రామాలకు వచ్చిన గ్రామ శాఖలకు మరియు ముఖ్య నాయకులకి, మాజీ ఎంపీ గారికి మరియు సీనియర్ నాయకులు ఉపేంద్ర అన్న గారికి మరియు డైరెక్టర్లకు మరియు అన్ని గ్రామ శాఖలకి, మాజీ సర్పంచులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటిసారే చెప్పింది, ఎందుకంటే 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి అన్నీ అమలు చేసింది. మరియు 2 లక్షల రుణమాఫీ అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు. ఇప్పుడు 1 లక్ష రుణమాఫీ మా ఆలేరు మండలానికి సుమారు 2000 మందికి ఒకే దఫాలో చేసినందుకు మా ఆలేరు మండలం తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు 2వ దఫా కూడా 1,50,000 రూపాయలు, తర్వాత 2 లక్షల రూపాయలు కూడా ఆగస్టు 15 లోపు ఇస్తానన్నారు. ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు అధైర్యపడవద్దు. టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్ని బూటకు మాటలు చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమీ చేయలేక చేతగాక సతికలు పడి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలుపెట్టి చూపించేదాన్ని కాబట్టి ఖచ్చితంగా వారిని ఖండించుకుంటూ మా కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని విధాల రైతుల పక్షాన మరియు మన 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 సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.